చేస్తామని భయంగా ఉందండి. ఆగండి, దయచేసి ఆగండి. మనతో జగదీష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. జగదీష్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? జగదీష్ గారు వినిపిస్తుందా? సౌండ్ అవట్లేదండి. నా వాయిస్ వినిపించట్లేదా మీకు? సార్ గుడ్ మార్నింగ్. సౌండ్ రావట్లేదు. యా మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. వినపడడం లేదు. యా మీరు కంటిన్యూ చేయండి. వినపడడం లేదు, ప్లీజ్. సౌండ్ రావట్లేదు. రైట్, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది జగదీష్ గారు. రైట్ నారాయణ మీకు? యా మీ వాయిస్ వినిపిస్తా ఉంది. సో మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో రైట్, మొత్తానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మొత్తానికి నారాయణమూర్తి గారు సో ప్రజలు ఆగ్రహిస్తే ఎవరైనా తోక ముడుచుకోవాల్సిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఫిలాసఫీ అంటే ఆల్రెడీ ప్రజలు ఆగ్రహించారని అనుకోవచ్చా? 2 రోజుల్లోనే 2 days 2 రోజుల్లో కాదు, ప్రజల ఆగ్రహమే ఈ ఓటమి కారణాన్ని ఒప్పుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇవాళండి నేను ముందు నుంచి చెప్తున్నా, గత 5 సంవత్సరాల డిబేట్లు చూడండి. మీరు దోపిడీ ఆపండి మళ్ళీ గెలుస్తారు, అభివృద్ధి చేయండి మళ్ళీ గెలుస్తారు, ప్రత్యేక హోదా తీసుకురండి మళ్ళీ గెలుస్తారు, పోలవరం పూర్తి చేయండి మళ్ళీ గెలుస్తారు. మేము నవరత్నాలు ఇస్తున్నాం, మీ బాబు గారు డబ్బులు ఇచ్చినట్టు నవరత్నాలు ఇస్తున్నాం. ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చిన ఎవడిచ్చినా ప్రజలు కట్టిన పనులే ఇస్తారు, అంతే తప్ప వీళ్ళు డబ్బులు ఇచ్చేసినట్టు మేము ఇచ్చేసాం అని మళ్ళీ ఈ మాటలు మానేమని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు అప్పుడే 2 రోజులు అవ్వలేదు దాడులు అంట. జనసేన పార్టీ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు ఉంటే మీకేంటి బాధ? వర్మ గారు వాళ్ళు ఏదైనా ఉన్నదనుకోండి వాళ్ళు చూసుకుంటారు. ఆయన చెప్పాడు, ఇప్పుడు నీ పేరు చెప్పలేదు కదా, ఎవరో తెలియని వాళ్ళు గుర్తు తెలియని వాళ్ళు దాడి చేశారు, నేను ఖచ్చితంగా పోలీసులు ఉన్నారో తేల్చుకుంటానని చెప్పాడు. ఈయన బాధపడిపోతున్నాడు. అప్పుడే ఏంటి ఇదో క్లాస్ తీసుకురావాలి. నారాయణమూర్తి గారు లిటిగేషన్ తెలివితేటలో గత 5 సంవత్సరాలు చూపించారు డిబేట్ లో. వర్మ గారికి జనసేన పార్టీ అండగా ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. మేమంతా కూడా వెళ్తున్నాం అక్కడికి. వర్మ గారు జనసేన పార్టీకి అండగా మాకు అండగా ఉన్నప్పుడు మేము వదులుకుంటామండి, ఖచ్చితంగా అండగా అందరికీ. వైసీపీ నాయకులకి అండగా ఉంటాం. వైసీపీ నాయకులు కూడా ఎవరైనా దాడుతూ వాళ్ళకి అండగా ఉంటాం. అంటే వర్మ గారు అన్నారు